హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగాని రామప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో అమరావతిలో పరిస్థితులు చూసుకుంటే గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అక్కడ ప్రాంతంలో కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి కొంత ల్యాండ్ పూలింగ్ పేరుతో 34,000 ఎకరాలు సేకరించినటువంటి ప్రభుత్వం మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అధికారం కోల్పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 2020 అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే మరొక 40,000 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ రెండో విడత అనేటువంటిది మళ్ళీ కొత్తగా తెర మీద తీసుకొచ్చింది. మొన్న 2 days బ్యాక్ ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానికి ముందు క్యాబినెట్ మీటింగ్లో దీనికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అదే క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ గారు మధ్యలో నిలిచి బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు, వాళ్ళ అమ్మగారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారని చెప్పి క్యాబినెట్ భేటీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ భేటీ నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆయన లేచి వెళ్ళిపోయి దానికి చెప్పిన కారణం అది. అదే రోజు సాయంత్రం కొణిదెల నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. మా అమ్మగారికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు, మా అమ్మగారు చాలా బాగున్నారు, ఎవరు ఇటువంటి దుష్ప్రచారం చెయ్యొద్దు అని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ప్రచారం ఎవరు చేశారు, దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు, అసలు ప్రచారం ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ పక్కన పెడితే క్యాబినెట్ భేటీ నుంచి బయటికి వెళ్ళారు. జనసేనకి ఇష్టం లేదు మరొక 40,000 ఎకరాలు సేకరించడం అనేటువంటిది. వీళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక ప్రపోజల్ వెళ్ళిందని, దాని మీద చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారు అనేటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది అసలు ఎంతవరకు వాస్తవం? చంద్రబాబు నాయుడు గారు ముందడిగేసిన తర్వాత క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మరలా వెనకడిగేసే అవకాశాలు ఉన్నాయా? ఏంది అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ రైతులతో కూడా మీకు టచ్ ఉంటుంది కాబట్టి ఈ విషయాలకు సంబంధించి అక్కడ లోకల్గా రైతులతో ఎవరితో మాట్లాడడం జరిగింది, అసలు జరుగుతున్న పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు సార్? నాకు అమరావతి రైతులు చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 40,000 ఎకరాలు భూసేకరణ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆటోమేటిక్గా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మేము గతంలో ఇచ్చిన భూములకే మీరు న్యాయం చేయలేదు, వాటికి న్యాయం చేసిన తర్వాత మీరేమైనా అభివృద్ధి చూపిస్తే మేమేమైనా ఇవ్వాలంటే మేమే స్వచ్ఛందంగా ఇస్తాం తప్పించి మళ్ళీ భూమి కూడా ఇవ్వము అనేది చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడేది ఒకటే ఉంది. మీరు డెవలప్ చేసి చూపించండి. ఎందుకు మాకు ఇచ్చిన సైట్లు ఎక్కడ ఉన్నాయి, మాకు ఇచ్చినటువంటి వాటా, రైతు వాటా మాది ఎక్కడ ఉందో ఇంతవరకు మీరు ఎక్కడ ఇవ్వలేదు. ఒక లెటర్ అయితే ఇచ్చారు, ఆ లెటర్ తీసుకెళ్ళి మేము బ్యాంకులో రుణానికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు రుణం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మా తరఫున దీన్ని ఎక్కడ చట్టబద్ధత లేదు, దీనికి మీరు ఇచ్చిన లెటర్కి. మీరు అభివృద్ధి చేసి చూపిస్తే మేమే ఇస్తాం, అభివృద్ధి ఎక్కడ కనపడట్లేదు. ఆ మొక్కలు పెరగడానికి మీకు 90 కోట్ల 2024లో చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారంలో రాగానే అమరావతి పరుగులు తీస్తుందని అక్కడ బిల్డింగులకి టెండర్లు పిలవటం అని చెప్పి రకరకాల పనులు ముందుకెళ్తున్నాయని చెప్పి సర్వేగంతో పోతున్నాయని చెప్పి రకరకాల కామెంట్లు వస్తున్నాయి కదా. రైతుల మొక్కల్లో ఆనందం వెలిపించింది, కూటమి ప్రభుత్వం వచ్చినందుకు హర్ష వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి కామెంట్లు బాగానే వినిపించాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అనుభవంలో మొట్టమొదటిసారిగా అతి దురదృష్టకర నిర్ణయం ఏదంటే ఇక రైతుల దగ్గర నుంచి భూములను సేకరించి రాజధాని కట్టాలనుకుంటుంది. ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. రైతుల దగ్గర నుంచి తీసుకుని భూములు తీసుకుని వాళ్ళని షేర్ హోల్డర్ చేయటం, అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి రైతుల దగ్గర భూములు తీసుకుని వాళ్ళని షేర్ హోల్డర్ చేయడం ఏంటండి? అంటే రాష్ట్ర సంపద అంతా కూడా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులే తినాలా? ఆ మాత్రం డెవలప్మెంట్ మిగిలిన ప్రాంతాలు మిగిలిన రైతులు ఎవరు రాయలసీమ నుండి ఉత్తరాంధ్రలోనూ రేపు ఎప్పుడైనా సరే యాజిటేషన్ వస్తుంది. అది కాకుండా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఎవరో సింగపూర్ కంపెనీ వాళ్ళు వచ్చి డెవలప్ చేయాలి అంటే మరి ఇక్కడ వాళ్ళు మనకి అంత సామర్థ్యం లేదా మన ఇండియాకి? అక్కడ సింగపూర్ వాళ్ళు డెవలప్ చేయడంటే వాళ్ళకి స్విస్ బ్యాంకులు అకౌంట్ ఉంటాయి, వీళ్ళ వాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా స్విస్ బ్యాంక్ టు స్విస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఆ ఉద్దేశం చేత సింగపూర్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. దానివల్ల ఏమవుతుందంటే భూములు ఇచ్చిందేమో త్యాగం చేసింది రైతులు, త్యాగం అని కూడా అనకూడదు, వీళ్ళు బెనిఫిట్ పొందే ఇచ్చేసారు, మనకి లాభం వస్తుందని చెప్పేసి. ఇక్కడ ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఎప్పుడు రైతుల యాజిటేషన్స్ వచ్చినా, లేదు మా భూముల కోసం పోరాటం వచ్చినా, లేదు ప్రభుత్వం తరపు నుంచి పెద్దలు కావచ్చు, ఈవెన్ మినిస్టర్స్ కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు కావచ్చు, రైతుల త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, లేదంటే రైతుల త్యాగం వృధాగా పోతుంది, వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని వీళ్ళు నాశనం చేశారనేటువంటి కామెంట్లు చేస్తారు. ఇక్కడ త్యాగం ఎక్కడ? మీరు ఫ్రీగా ప్రభుత్వానికి ఇస్తే త్యాగం చేసినట్టు. అదే అన్న, త్యాగం అనే మాట అనకూడదు, ఎందుకంటే డెవలప్మెంట్కి ఇచ్చారు వీళ్ళు రైతులు, అంతే కదా, అది బిజినెస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది.
దాంట్లో త్యాగం ఎక్కడుంది? త్యాగం అంటే నీకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి నాశనం చేసి అంటే ఆయనకి ఏమన్నా ఇచ్చారా? ఆయన పేరు మీద రాశారా? ప్రభుత్వానికి రాశారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని డెవలప్మెంట్ కోసం వేరే సింగపూర్ కంపెనీకో లేదా మలేషియా కంపెనీకి ఇవ్వడం వలన వాళ్ళు షేరు మన రాష్ట్రంలో పెట్టే షేర్ చాలా తక్కువ. రేపు డెవలప్ అయిన తర్వాత వాళ్ళ షేర్ వాటా ఎక్కువ. ప్రభుత్వానికి కూడా వచ్చేది ఏం లేదు, మహా అయితే ట్యాక్స్లు, అందులో కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కరెంట్ బిల్లు తప్పించి. ఈ ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్ తక్కువ, రైతులకు శూన్యం ఆ వచ్చే ప్రాఫిట్ లో. కానీ నాయకుల జేబులు మాత్రం నిండుతాయి. ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ లేదు, నాయకుల జేబులు కూడా నిండుతాయి. ఎందుకంటే వీళ్ళు సింగపూర్ కంపెనీలు వీళ్ళంటికి ఎందుకు ఇస్తున్నారో, వాళ్ళకి స్విస్ బ్యాంకులు ఉంటాయి, మన నాయకులు కూడా స్విస్ బ్యాంకులు ఉన్నాయి. ఆ స్విస్ బ్యాంక్ టు స్విస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతే అమౌంట్లు ఈ లీగల్ గా కూడా ఎవరికి అభ్యంతరం లేకుండా ఉంటది. సో మా కామన్ మ్యానే ఓటు నమ్ముకున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీగా సర్వీస్ చేయాలనేది కూడా మూర్ఖత్వం అవుతుంది. సో ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా వ్యాపార దిశగానే ఆలోచిస్తుంది తప్పించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడ ఆలోచించట్లేదు. మరి ఈ రైతులందరినీ ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని గతంలో సింగపూర్ కూడా తీసుకెళ్లారు, వీళ్ళందరూ సింగపూర్ ట్రిప్ ఎందుకు తీసుకెళ్ళారు? మరి ఒక భ్రాంతి ఇవన్నీ కలిగించడానికి తీసుకెళ్తారండి. ఇప్పుడు నేను నిజం మాట్లాడితే రైతులకు న్యాయస్థానంలో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు. ఎందుకు? వీళ్ళకి చట్టబద్ధత లేదు ఎక్కడా కూడా. ఇవాళ వీళ్ళు భూములు త్యాగం చేశారు అంటున్నారు, ఓకే అనుకుందాము. ఇంతవరకు ఆ రైతు పోర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పేపర్ని తీసుకెళ్ళి బ్యాంకులోకి వెళ్తే రుణాలు ఇవ్వట్లేదు. మరి మీరు భూములు త్యాగం చేశారు కదా, మీ అమ్మాయిని మేము చేసుకుంటామని చెప్పేసి రాజధాని రైతులకి సంబంధించినటువంటి ఆడపిల్లలు చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు కొడుకులు వస్తారా, లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులు కొడుకులు వస్తారా? లేదంటే రాజధాని రైతుల యొక్క భూములు ఇచ్చిన ఏ రైతు అయితే ఉన్నారో ఆ రైతు యొక్క కొడుకులు చదివించడానికి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారా, కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారా, లేదంటే ఏ యూనివర్సిటీలు ముందుకు వస్తాయి? వీళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే ఏ హాస్పిటల్ ముందుకు వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తాయి? మరి వీళ్ళు ఏదో రాసించే కదా, వీళ్ళకి ఎక్కడ చట్టబద్ధత ఉంది? వీళ్ళకి ఏది లేదు కదా. అందుకని మాకు చట్టబద్ధత కలిగించిన తర్వాతే మీరు అభివృద్ధి చేయండి, మీకు భూమిని ఇస్తామంటున్నారు. ఓకే, వీళ్ళకి ఏది చేసినా కానీ నాకు ఏదో అంటారు చూసారు సామెత, చూసుకుని మరో చెప్పుకొని అన్నట్టుగా ఆ పేపర్ ఏదైతే ఇచ్చారో మీకు, మీరు ఇంత భూమి ఇచ్చారు కాబట్టి మీ వాటాకి ఎంత వస్తుందని చెప్పి పేపర్ ఇచ్చారు చూసారో, ఆ పేపర్ని చూసి రైతు మురిసిపోతున్నాడు, చెప్పుకొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, వాడికి కూడా రూపాయి బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితి లేదు. మీరు గెజిట్లు ఎందుకు పెట్టలేదు, మాకు చట్టబద్ధత ఎందుకు చేయలేదని వాళ్ళు అడుగుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి ఇదేమైనా వస్తుందని చెప్పేసి అప్పుడు రైతుల మళ్ళీ పార్టీలు ఉండి వీళ్ళందరినీ ఒక పాదయాత్రలాగా ఉసుగొల్పి చేసింది. మరి ఇప్పుడు వచ్చే సంవత్సరమైంది వీళ్ళకి చట్టబద్ధత. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆ గవర్నమెంట్ దృష్టికి వెళ్తే వాళ్ళు నిజంగా వీళ్ళకి చట్టబద్ధత కల్పిస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది కాబట్టి ఆ రైతు యొక్క అన్ని కూడా వీళ్ళే నడిపించారు, పాదయాత్రలు కావచ్చు, మరి ఇంతవరకు అన్ని అయినా కానీ వీళ్ళకి ఎందుకు చట్టబద్ధత కలిగించలేదు? ఓకే, న్యాయస్థానాలు కూడా ఎందుకు అడగలేదు? ఆ విషయం రైతులు ఎందుకు అడగట్లేదు? మరి నేను అదే చెప్తున్నాను, న్యాయస్థానం కూడా ఎందుకు అడగలేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో జడ్జిలతో మీటింగ్ పెట్టి 13 మంది జడ్జిలకు 600 గజాల చొప్పున స్థలాలు ఇచ్చారు. ఎన్వి రమణ గారికి కూడా పిల్లలు కూడా ఇద్దరికి స్థలాలు ఇచ్చారు. అట్లా స్థలం ఇవ్వడం వలన వీటి పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరగలేదని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఓకే, సో వాళ్ళు కూడా మాట్లాడటానికి లేదు. అదే న్యాయ వ్యవస్థ నీకు ఆర్టికల్ 32 and 226 ప్రకారం స్పందించే ఉదయంలో ఎవరైనా పిల్లి వేయొచ్చు, స్పందించవచ్చు, వాళ్ళతో కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రభుత్వ భూములు ఉండగా మీరు ఎందుకు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటున్నారనే మాట ఎక్కడ క్వశ్చన్ చేయకుండా ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుగా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళందరికీ ఇవ్వటం వలన అదట్లా సర్దుమణిగిపోయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి భూములు ఎక్కడ ఇవ్వాలి? రెసిడెన్షియల్ ఏరియా రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1000 గజాల స్థలం వాళ్ళ వాటా ఏదైతే ఉందో ఎకరం భూమి ఇచ్చిన రైతుకి 1000 గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్, 200 యార్డ్స్ 1000 గజాలు కమర్షియల్, 200 గజాలు ఇంటికి సంథింగ్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? డెవలప్మెంట్ ఉంటే ఇస్తారు. ఇప్పుడు వీళ్ళకి రైతులకు ఏదైతే భూమి ఇవ్వాలనుకుని ప్రభుత్వం నిశ్చయించిందో అది ఎక్కడో ఇస్తే రైతులకు బెనిఫిట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? అదే కాకుండా నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 8000 ఎకరాలు ఇప్పుడు అమ్మేసి, అంటే అది రోడ్లు ఇవ్వను ఒక 5000 ఎకరాలు గజం 3000 చొప్పున అమ్మేసి రాజధాని కట్టాలనేది.
ఎక్కడైనా సరే డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు ఒక సైట్ మీ సైట్ డెవలప్మెంట్కి ఇస్తే మీరు ఆ యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారం 60-40 50-50 అనేది ఉంటుంది. అంతేగాని అక్కడ ఏ డెవలప్మెంట్ చేయకుండా వేరే వాళ్ళకి అమ్మేసేసుకొని మిగిలి ఇచ్చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అది? రైతుల దగ్గర భూములు తీసుకుని ఆ భూములు అమ్మేసేసి డెవలప్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? రైతులకి ఎంతవరకు ఎటువంటి హామీ లేదు కదా. ఇదే మాట్లాడుతున్నారు ఇప్పుడు రైతులు, అదే మాట్లాడుతున్నారు. మా సంగతి ఏంటి, మేము ఇచ్చిన భూములకి మా సంగతి ఏమీ తెలియకుండా మీరు మళ్ళీ 40,000 ఎకరాలు అనడం అనేది ఎంతవరకు సమంజసం? మేము భూమి ఇవ్వము, ముందు మీరు డెవలప్మెంట్ చూపించండి, ఓకే మేము ఇస్తాం అంటున్నాను. నేను అనేది ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ విషయంలో 4-5 విడతలకు కొడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉండి ఒక కమిటీ వేసుకొని ప్రభుత్వాలు మారితే విధానాలు మారుతాయా, ఏమైనా సరే ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ఇచ్చేశారు. అప్పుడు జట్టి గురునాథరావు అనే వ్యక్తి పిల్లేశారు 4-5 విడతలు ప్రభుత్వం చెల్లించలేదంటే 2019 ఆగస్టులో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నారంటే ఈ జీవో కనుక ఫోర్స్ ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేస్తామంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ జీవోని 38 జీవోని ఎగ్జిక్యూట్ చేయండి అంటే 4-5 విడతలు చెల్లించే విధంగా ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి ఆగస్టు 2019లో తీర్పిస్తే కరెక్ట్గా 1 మంత్కి ఆ 38 జీవోని రద్దు చేస్తూ 99 జీవోని రిలీజ్ చేసింది. ఓకే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ప్రభుత్వం ఆ జీవోని రద్దు చేసింది. అది ప్రభుత్వ విధానం కాదు, పార్టీ విధానం అని చెప్పేసి ఇప్పుడు రేపు రైతులకు ఎక్కడో భూములు ఇస్తారు, వాళ్ళకి న్యాయం జరగలేదని కోర్టుకి వెళ్తారు, న్యాయస్థానంలో తీర్పు వచ్చినా కూడా ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే ఇది ప్రభుత్వ విధానమా పార్టీ విధానమా? ల్యాండ్ పూలింగ్ చేయాలి లేదంటే రాజధాని ప్రాంతాన్ని అక్కడ డెవలప్ చేయాలి అనేది మీకు వ్యక్తిగతంగా ఒక రకంగా ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చినప్పుడు దాని వ్యవహారం వేరుగా ఉంటుంది ఇప్పుడు కూడా లీగల్గా. సో మరి ఇది పార్టీ విధానమని అనుకోవాలి. ఎందుకని శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అమరావతి పనికిరాదని చెప్పింది. మరి ఆ కేంద్రం నియమించినట్టు ఆ నివేదిక పక్కన పెట్టి వీళ్ళు ఓన్ కమిటీ వేసి నివేదిక తీసుకుని రైతుల దగ్గర భూములు తీసుకోవడం అనేది ప్రభుత్వ విధానం అనాలా, పార్టీ విధానం అనాలా? సో రేపొద్దున రైతులు మాకు ఇట్లా అన్యాయం జరిగిందండి, మాకు ఇస్తాన్న భూమి ఇంతవరకు ఇవ్వలేదు, మా పిల్లలు పెళ్లి చేసుకోవాలి, మాకు అనారోగ్యం పాలైపోయామో, మా పిల్లలకి చదువులు చెప్పించుకోవాలి, మాకు న్యాయం చేయని కోర్టుకి వెళ్ళినా కూడా అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ఇది శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి వీళ్ళు ప్రభుత్వ విధానంగా ఉండా పార్టీ విధానంగా ఈ రకంగా రైతుల దగ్గర భూములు తీసుకున్నారో ఆ నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం. సో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుని మేము సర్దిదిద్దుతూ ఆ ప్రభుత్వం ఇచ్చి జీవోలు మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి రుణమాఫీ విషయంలో ఎక్కడైతే రద్దు చేస్తుందో అట్లా కనుక రద్దు చేస్తే ఈ రైతుల పరిస్థితి ఏంటి? రైతు రుణమాఫీ విషయంలో 33 లక్షల మందికి అన్యాయం జరిగినా కానీ రద్దు అయిపోయినా కానీ అది జీవో రద్దు చేసినా కానీ రైతులే బ్యాంకులకు చెల్లించారు, ఏ ఒక్క రైతు తిరుగుబాటు లేదు. రేపు అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతు పరిస్థితి ఏంటి? న్యాయస్థానం తీర్పిచ్చినా కూడా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఎలా అయితే జీవో రద్దు చేసిందో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యొక్క నిర్ణయాన్ని కూడా అప్పుడున్న ప్రభుత్వం రద్దు చేస్తే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? చట్టబద్ధత లేకపోతే అంతే కదా. ఇంకా పచ్చని పొలాలను ధ్వంసం చేయడం ఏంటి? అదే ప్రభుత్వ భూముల్లో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా. ప్రభుత్వ భూముల్లో వ్యాపారం చేసుకోవడానికి కుదరదు కాబట్టి ప్రైవేట్ భూములు తీసుకొని మీ ఇంత సేల్ వాళ్ళని చెప్పేసి వాళ్ళని ఒక మభ్య పెట్టేసి ఫ్లైట్లో ఎక్కడికొక్కడికో తీసుకెళ్ళి మీరు చెప్పినట్టుగా రాజధాని కట్టడం అని చెప్పేసి అక్కడ ఎటువంటి ఇది లేకోకుండా టెంపరీ బిల్డింగ్లు కట్టినప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టేది ప్రజాధనం కదా. ఈ కట్టి ఇప్పటికీ రాజధాని ఎక్కడో గెజిట్లో మెన్షన్ చేయకోకుండా రైతులకి వారి యొక్క భూములకి ఒక చట్టబద్ధత క్రియేట్ చేయకోకుండా రాజకీయ నాయకులు ఈ రైతులను ఇచ్చిన భూముల మీద వ్యాపారం చేసిన దృక్పథంతో చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాపార దృక్పథం ఇది ఎక్కడ డెవలప్ చేయాలన్నా కానీ మనవాడు ఎవడు, కాంట్రాక్టర్ ఎవడు, వాడు మనవాడా కాదా, మనవాడైతే మన పర్సంటేజ్ ఎంత ఇస్తాడు, ఎక్కువ ఎవరు ఇస్తారు, అసలు మనం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వకముందే మనకు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారా? ఈ రకంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనం చూసే ప్రక్రియలో రాజకీయ నాయకులు ఉన్నారు తప్పించి రాజధాని డెవలప్మెంట్ కోసం ఇంతవరకు ఎక్కడైనా సరే బిగిన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఓకే, గత ప్రభుత్వం ఓకే చేయలేదు, ఆయన విధి విధానం వేరుగా ఉన్నాయి, 3 రాజధానులు అన్నారు, ఏదన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి చట్టబద్ధత క్రియేట్ చేయకోకుండా వీళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్?
సరే, ఈ విషయాలకు సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సమాచారం అడుగుతా, దాంట్లో వాస్తవమైంది అవాస్తవమైందని చెప్పండి. గత కేబినెట్ భేటీలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 40,000 ఎకరాలు రెండో విడత అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటున్న కేబినెట్ భేటీలోంచి పవన్ కళ్యాణ్ గారు లేచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది రాజధానికి సంబంధించినటువంటి రైతులు టీడీపీతోనూ లేదంటే చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితోనూ కలిసి చెప్పుకునే పరిస్థితి లేదని నాదెండ్ల మనోహర్ గారిని కొంతమంది రైతులు కలిశారు. వాళ్ళ ఇబ్బందిని, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలని నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది అవసరం లేదు, వద్దు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఇది ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద వెనకడుగు వేశారు, లేదు పూలింగ్ ఆగిపోయే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత అంటారు? అసలు ఇలాంటివి జరిగాయా? ఇప్పుడు రెండోసారి భూ సేకరణ చేయాలనే ఆలోచన నారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తప్పించి లోకేష్ పాత్ర లేదు. ఓకే, లోకేష్ గారి పాత్ర లేదా? లోకేష్ గారికి ఒకవేళ వీళ్ళు చేస్తే లోకేష్ గారికి ఇష్టమేనా, ఇష్టం లేదా? ఇంటర్నల్ విషయాలు మనకు తెలియదు. ఓకే, ఇన్వాల్వ్ అయింది ఆయన పాత్ర అయితే లేదు, లోకేష్ గారి పాత్ర అయితే లేదు, కేవలం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేది రైతులు చెప్తున్నటువంటి సమాచారం. ఓకే, ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఆ సామాజిక వర్గానికి చెందిన రైతులే ఒక రకమైన తిరుగుబాటు ఇప్పటి వరకు. ఆ సామాజిక వర్గం అంటే కాపుల చౌదరి సార్, సరే అది తెలుగుదేశం పార్టీ అంటే ఏ సామాజిక వర్గం అనేది తెలుసు, టీడీపీకి సంబంధించి ఆ సామాజిక వర్గం రైతులే మాకు ఇచ్చిన భూములకే మాకు ఇంతవరకు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఓకే, మాకు చట్టబద్ధత క్రియేట్ చేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తే మేమే భూములు ఇస్తాము, అప్పటి వరకు మీరు అడిగినా కానీ మేము ఇవ్వము అనేది నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళినట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, మీరు ఇప్పుడు భూసేకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది. ఓకే, ఆయన దీన్ని అవకాశంగా తీసుకొని ఆయన ఎదుగుదలడానికి అవకాశం ఉంటుంది, మనం ఇదైపోతాము, మన పార్టీ దిగజారిపోతుంది అనేది ఒక సమాచారం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని, దానికి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేస్తున్నట్టుగా నాకు కూడా విశ్వసనీయ సమాచారం మీకు ఏ రకంగా అయితే చెప్పారో నాకు కూడా అట్లా వచ్చింది. అది సోషల్ మీడియాలో కూడా చూసాను. అది ఏంటనేది కూడా వాస్తవ పరిస్థితులు చూస్తుంటే రైతులు కూడా చాలా మంది వీడియోలు చేస్తారు. అక్కడున్న ఒక వీడియో ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఇదేం మేము భూములు ఇవ్వం అనేది మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుకోదది ఒక ప్రభుత్వం ఒక చట్టబద్ధత చేసి ఇచ్చిందనుకోండి, రేపు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బతుకుతారు. వాళ్ళ పిల్లల చదువులకి నిమిత్తం కావచ్చు, ఆడపిల్లల పెళ్లిళ్ళే కావచ్చు, వీళ్ళు అనారోగ్య పాలైతే వాళ్ళకి ఆర్థికంగా ఇదవడానికి కానీ ఒక ఆధారం ఉన్నదండి. వీళ్ళు భూములు ప్రభుత్వానికి ఇచ్చి వీళ్ళకి చట్టబద్ధత లేకుండా వీళ్ళ చదువుల నిమిత్తం, పిల్లల పెళ్లిళ్ళ నిమిత్తం, వీళ్ళ అనారోగ్య నిమిత్తం ఎక్కడికి వెళ్ళారు డబ్బుల కోసం, వీటి కోసం. వీళ్ళు భూములు ఇచ్చారు కదా రాజధానికి, రాష్ట్ర అభివృద్ధికి మీరు భాగస్వాములు అయ్యారని చెప్పేసి ఎవరైనా సరే పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కానీ, వీళ్ళ పిల్లల చదువులు చదివిస్తానికి కానీ, వీళ్ళ అనారోగ్యానికి మరి ఉచితంగా వైద్యం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? రాదు కదా. ఎవరి లాభం వాళ్లే కదా. అలాంటప్పుడు వీళ్ళకి చట్టబద్ధత ఏది? అట్లా కాదు, రేపొద్దున ఏదన్నా అన్యాయం జరిగింది లీగల్గా కోర్టు ముందులకు వెళ్తే ఏ రైతైనా సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనూ ప్రభుత్వం చేతుల్లోనూ మేము ఒక బందీగా మించిపోయింది. ఒక సామాన్యులు ఒక రైతులు, అయ్యా నేను రాజధానికి ఇంత భూమి ఇచ్చాను, నాకు ఎటువంటి చట్టబద్ధత లేదు, నేను ఇట్లా అనారోగ్య పాలయ్యాను, లేకపోతే నా పిల్లల చదువులు ఇట్లా మధ్యలో అయిపోయింది, నా కూతురు పెళ్లి చేయలేకపోయానని చెప్పి తన బోర్డు న్యాయమూర్తి వినిపించుకోగలుగుతాడు తప్పించి రైతు అనేవాడు. కానీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ న్యాయమూర్తులు రైతులకు న్యాయం చేస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకునే దౌర్భాగ్య స్థితిలో న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ లోయే కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చే ధైర్యం ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తులకు కానీ ఇది లేదు. అవసరమైతే ఆల్రెడీ జస్టిస్ మార్కండే గర్జు గారు అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పేసి, మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం తరఫున అవసరమైతే ఆ న్యాయమూర్తులను అవినీతిని ఖర్చు పెట్టగలదు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే విధంగా రైతు ఏమించుకోగలుగుతాడు. 3 న్యాయమూర్తులు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు బెయిల్ అవడానికి లంచం తీసుకున్నది దాకా మనం చూడలేదా?
18 మంది న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పి ప్రశాంతి భూషణ్ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయలేదా? అందులో 14 మంది కరప్టెడ్, 4 డౌట్ఫుల్ అని చెప్పేసి. ఇలాంటి అంశాలన్నీ చూస్తే రేపు సామాన్య రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఒక రైతు బిడ్డగా ఢిల్లీలో జడ్జి గారి ఇంట్లో చూసాం కదా, ఒక రైతు బిడ్డగా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగట్లేదు, సక్రమంగా అమలు జరిగిన ప్రభుత్వ పథకాలు రైతుల ఆత్మహత్యకు ఒక కారణం అని నేను పోరాడితే, నేను లీగల్ గా పోరాడుతున్నప్పుడు కేసు న్యాయం ఇచ్చాలన్నగా మేము కోర్టు తీర్పుగా కట్టుకోవడానికి బ్యాంకు లెటర్ రాసినా కూడా మా పండించిన పంట బ్యాంకులో జమ అయితే ఆ అకౌంట్ కూడా సీజ్ చేశారు బ్యాంకర్స్. ఎప్పటి వరకు ఆ సీజ్ చేయటువంటి రైతు అకౌంట్ అని చెప్పి తీర్పు ఇవ్వాలని అధ్వాన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఉంటే కేసు కొట్టేసి నాకు న్యాయం జరిగితే ప్రతి రైతుకి జడ్జిమెంట్ ఇదే ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నన్ను వెనక పిలిపించి నాతో బేరాలు అడిగే స్థాయికి న్యాయమూర్తులు దిగజారిపోయిన ఈ సమాజంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులకి దగ్గర నుంచి భూములు ప్రభుత్వం తీసుకున్న తర్వాత రేపు పొద్దున ఏదైనా రైతులకు ఇబ్బంది జరిగితే రైతులకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందని ఏ న్యాయస్థానం చెబుతారు, ఏ న్యాయమూర్తి చెబుతారు? నా దగ్గర ప్రభుత్వ పథకాల్లో ఏ రకంగా మోసపోతున్న రైతు లేదని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ నేను సుప్రీంకోర్టుకు లెటర్ రాశాను. నా దగ్గర ఆధారాలు కనుక మీరు తప్పని భావిస్తే నన్ను శిక్షించండి, నేను చట్టానికి అతీతం కాదని మీరు నా యొక్క వాదనలు చూసి కనుక తప్పని న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు తప్పని భావిస్తే ఆ న్యాయమూర్తులు కఠినంగా శిక్షించి దేశం రైతులు కాపాడని ఓపెన్ ఛాలెంజ్ చేశా. ఎప్పటికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న మోసం రైతుల ఆత్మహత్యకు ఒక కారణం. నా దగ్గర ఉన్న తప్పని కనుక ఏ న్యాయమూర్తి అయినా సరే వచ్చి నిరూపిస్తే ఆ న్యాయస్థానం మనం చెట్టుకు ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇప్పుడు ఈ రకమైనటువంటి అన్యాయం మీకు ఏదైతే జరిగింది, ఇలాంటి అన్యాయమే రాజధాని రైతులు కూడా జరగబోతుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా రియలైజ్ అయ్యారా? వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. ఆల్రెడీ నీకు రుణమాఫీ విషయంలో ఏం జరిగింది, ఇలాంటి విషయాలకు సంబంధించి ఏదైనా రైతులతో, భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడటం జరిగిందా? మీరేమన్నా? నేను మాట్లాడాను, మీరు చెప్పింది కరెక్టేనని చెప్పేసి అన్నారు. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు రావాలని చెప్పేసి ఇన్వైట్ చేశారు, వెళ్తాను. ఇప్పుడు ప్రభుత్వమే రైతులు జరుగుతున్న అన్యాయం మీద మీటింగా, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ లో కానీ, రైతులు జరుగుతున్న అన్యాయం మీద కానీ, న్యాయ వ్యవస్థ యొక్క ప్రవర్తన విషయంలో కానీ మీ వంతు మీరు మాకు సహకారం అందించాలని చెప్పి కోరారు వాళ్ళు రైతులు. వాళ్ళు ఎప్పుడైతే మీటింగ్ పెడతారో వెళ్తాం, నేను సిద్ధంగా ఉన్నాను. అంతవరకు ఎందుకు రుణమాఫీ విషయంలో 4-5 విషయంలో ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఇచ్చిన బాండ్లకే దిక్కు లేనప్పుడు అది తీర్పు ఎగ్జిక్యూట్ చేయండి, ఆ జీవోని ఎగ్జిక్యూట్ చేయండి అని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అది ప్రభుత్వ విధానం కాదు, పార్టీ విధానం అని చెప్పేసి ఆ 38 జీవోని రద్దు చేసి 99 జీవోని రిలీజ్ చేసినా కూడా అప్పుడు ఉన్నటువంటి మరి ప్రతిపక్ష పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు మన నోరు చెప్పలేదు? ఇక్కడ పోయిన రైతులేగా. మరి ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారితే విధానాలు మారుతాయా, రుణమాఫీ ఏమైనా సరే ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఒక కమిటీ చేసుకొని ఒత్తిడి తీసుకొచ్చి అదే ప్రభుత్వాలు మారినా పార్టీ నాయకులు సేఫే, ఎప్పుడు సేఫే, పార్టీ నాయకులు సేఫే. కానీ ఇక్కడ నష్టపోతుంది కేవలం భూములు ఇచ్చిన రైతులు. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని లేదా ఒక విజనరీ లీడర్ ని నమ్మి వాళ్ళ భూములు ఇవ్వడం అనేది వాళ్ళు చేసిన తప్ప. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మరి ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, అదే తెలుగుదేశం ప్రభుత్వం 4-5 విడతలు చెల్లించలేదు. ఎస్, రైతులు మేము అన్యాయం చేయట్లేదు, మేము వ్యవసాయ రంగాన్ని మేము అభివృద్ధి చేస్తాం, గతంలో పొరపాటు జరిగింది, ఆ తప్పును మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి ఆ 4-5 విడతలు చెల్లించే సాహసం ఉందా ఇప్పుడున్న ప్రభుత్వానికి? మరి వచ్చి మరలా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కూడా రైతులు మరి ఇప్పుడు 4-5 విడతలకు సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి అసలు విజనరీ లీడర్ అని అంటున్నారు. విజనరీ లీడర్ అయితే ప్రభుత్వ భూములు ఉండగా ప్రైవేట్ భూములు ఎందుకు తీసుకోవాలి? పండించే పంటలను ధ్వంసం చేసి ఇవాళ మొక్కల్ని పీకడానికి దాదాపు అదంతా గతం. ఇంకా ఎందుకు తీసుకోవాలనేది గతం అయిపోయింది. తీసుకుని కూడా 10 సంవత్సరాలు అయిపోతుంది. దాంట్లో ఖాళీగా వదిలేస్తే ఏ ప్రాంతంలోనైనా మొక్కలే వస్తాయి. లోతట్టు ప్రాంతం ఉంటే నీళ్ళే వస్తాయి వర్షాలు పడితే. వాటిని ఎత్తుకోవడానికి, కంపలు కొట్టుకోవడానికి టైం సరిపోతుంది. కానీ సంవత్సర కాలంగా రైతులు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఎందుకు ఒకవేళ వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగితే, నిజంగా వాళ్ళకి 4-5 విడతలు రాకపోతే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళు ఎందుకు రావట్లేదు? గత ప్రభుత్వం అంటే వీళ్ళకి అన్యాయం చేసింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి చేయడం ఇష్టం లేక జీవో మార్చేసేది అనుకుందాం. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది అదే కూటమి ప్రభుత్వం కదా. మీరు రైతులు ఇచ్చింది అదే లీడర్ని నమ్మి కదా మీరు భూములు ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ లీడర్ దగ్గర పోవడానికి ప్రాబ్లం ఏంటి? రైతు ఎప్పుడు కూడా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు తప్పించి బయటకు వచ్చి పోరాడే స్థాయి రైతుల దగ్గర లేదు.
ఆ స్థాయి ఉంటే గిట్టుబాటు ఎప్పుడో సాధించుకున్నాడు రైతు. ఓకే. అందుకనే 33,000 మందికి రుణమాఫీలో మోసం జరిగినా 29 గ్రామాల నుంచి 34,000 ఎకరాల భూములు రైతులు ప్రభుత్వానికి ఇచ్చినా ఇంకేదో జరుగుతూ ఒక ఆశతో ఉన్నారు తప్పించి, నేను అదే అంటున్నా, ఇప్పుడైనా సరే ఆ రైతులు ఒక అవేర్నెస్తో ముందుకు రావాలి. మాకేంటి, మా భూములు ఇచ్చాం, మా భూములకు మీకు చట్టబద్ధత ఏం క్రియేట్ చేస్తున్నారు మీరు, మాకు భరోసా ఏది ఇది అనేది వాళ్ళకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు కాబట్టి మీ భూమి ఏమంటున్నారు వాళ్ళు. రైతులు తెలివి మీరారు. ఇప్పుడు ఆ 34,000 ఎకరాల భూములు కూడా వీళ్ళు చట్టబద్ధత వచ్చే విధంగా తిరుగుబాటుకు మొదలవుతుంది. ఎప్పుడూ చేయనటువంటి విజనరీ ముఖ్యమంత్రిగా చెప్పుకోలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూముల్లో కట్టినట్టయితే ఎవరికి అభ్యంతరం వచ్చేది కాదు. ఇప్పుడు ప్రైవేట్ భూములు తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ప్రయాణం చేయడం వల్ల జీవితంలో ఎప్పుడు చేయని విధంగా చరిత్రలో మిగిలిపోతారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక ఏదైతే విజనరీ గుడ్ విల్ ఉందో దానికి చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి 34,000 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించి ఒక అద్భుతమైన రాజధానిని, దానికి ఆ ప్రాంతానికి, ఆ రాజధానికి అమరావతి అని నామకరణం చేసి ఇంత డెవలప్ చేస్తూ ప్రపంచాన్ని తలదన్నే రాజధాని అక్కడ నిర్మిస్తామని, మరలా వీళ్ళు అధికారంలోకి రాగానే 2వ విడత ప్రారంభ పనులు అని చెప్పి మరలా ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసి మరి అక్కడ మరలా బటన్ నొక్కి శంకుస్థాపన చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? బటన్ నొక్కి శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారు ఒకరి నుంచి ఒకరు గొప్పలు చెప్పుకున్నారు తప్పించి ఇదే రాజధానిని గెజెట్లో పెట్టారా? భూములు ఇచ్చిన రైతులకి చట్టబద్ధత క్రియేట్ చేశారా? అసలు ఈ భూములు ఎక్కడిస్తారు? వీళ్ళకి రైతులకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఈ భూములు ఎక్కడిస్తారు? ఎక్కడో మారుమూలలు ఇస్తారా? డెవలప్మెంట్ అయితే ఆ ప్రాంతాల్లో ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. ఇక డెవలప్మెంటే లేదు. వీళ్ళకి మరి బతుకు తెరువు ఎట్లాగో రైతులకి చెప్పండి. బతుకు తెరువు ఏది? ఇటు భూములు ఇచ్చేసి అదేమంటే సంవత్సరానికి ఎంత ఇస్తుంది, లేకపోతే కూలీలకి నెలకి 5,000 ఇస్తుందని చెప్పేసి చెబుతున్నారు. ఎవరైనా సరే మీరు మీ అమ్మాయికి పెళ్లి చేస్తే మా అల్లుడు సన్నాసి మా అమ్మాయిని చంపేయాలని చెప్పి చేస్తారా? బాగుండాలని చేస్తారు. మీ అబ్బాయిని పెట్టుబడి పెట్టి చదివిస్తుంది, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని చదివిస్తారని, నా కొడుకు రౌడీ అవ్వాలి, సన్నాసి అవ్వాలని చదివించరు. హాస్పిటల్కి వెళ్తే నేను క్షేమంగా తిరిగి రావాలని ఖర్చు పెడతాడు తప్పించి ఎవరైనా సరే నా డెడ్ బాడీ అవుతుందని ఎవడో ముందుకెళ్ళడం. అలాంటప్పుడు రైతు కూడా ఒక ఆశతో వెళ్ళాడు. ఈ ప్రాంతానికి నేను అభివృద్ధిలో భాగం అయితే నాకెంత వాల్యూ పెరుగుద్ది, నా సైట్కి ఎంత వాల్యూ పెరుగుతుంది, నేను ఎంత ప్రయోజకుని అవుతానో, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశతో వెళ్ళారు తప్పించి వీళ్ళు ఎవరు కూడా ఇట్లా చేస్తానని అనుకుంటే ఎవరు భూమి ఎవరు. అందుకని ఇప్పుడు తిరగబడుతున్నారు రైతులు ఏమని చెప్పి. నువ్వు ఎక్కడ డెవలప్ చేసావు? అప్పుడు చూపింది ఏంటి? అప్పుడు 7 కోట్లు ఉంది ఎకరం, ఇప్పుడు ₹1 కూడా లేదు. నువ్వు చేసిన విజన్ ఏంటి? నువ్వు ఎక్కడ డెవలప్ చేసావు? ఇప్పుడు మరి భూములకి ఎట్లా వస్తున్నావు? మాకు చట్టబద్ధత ఏదని మాట్లాడుతున్నారు. ఓకే. సో అయితే ఇప్పుడు రైతులు నష్టపోయారు అని చెప్తున్నారా, లేదంటే రైతులు నష్టపోవటానికి అంచులో ఉన్నారని చెప్తున్నారా, లేదు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్తున్నారా, లేదంటే వాళ్ళని వదిలేసి మరలా 40,000 ఎకరాలు అంటే ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరు అంటున్నారా? ఫైనల్గా ఏంటి మీ వాదన ఏంటి? అసలు మీ సపోర్ట్ ఎవరికి? అక్కడ రైతులే చెబుతున్నారు ఒకప్పుడు 7 కోట్లు ఉందండి, ఇప్పుడు ₹1 వచ్చేసింది ఎకరం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ నుంచి మొదలు చేయాలి, మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏది ఎక్కడ పెట్టాలి, రైతుల భూములు ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్న ఈ తరుణంలో ఎన్నిటిని పక్కన పడేసి మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్లానింగ్ లీగ్ ఇచ్చాను వెళ్ళే ఉద్దేశం. 40,000 ఎకరాలు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రియలిస్ట్ ఎవరో కూడా వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కక్ష రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, లా అండ్ ఆర్డర్ కూడా ప్రభుత్వానికి తొత్తుగా ఉండి అసలు ఇతను అరెస్ట్ చేసే కేసా కాదా అనేది కూడా చూడుకోకుండా ఇమీడియట్ గా 14 రోజులు రిమైండ్ అంటాం, దాని మీద పీటీ వారెంట్ వేయడం, పీటీ వారెంట్ మీద పీరియడ్ వారెంట్ వేయడం వల్ల నెలల తరబడి లోపల ఉంచడం, ఇవన్నీ చూస్తూ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ముట్టిగా వేస్తున్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ మీడియా ద్వారా చూసి ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారు చెప్పండి మీరు? ఓకే. ఇంకా రైతులకు నమ్మకం ఎలా కలుగుతుంది? ఈ అమరావతి డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక ఇంట్లో పిల్లలు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటుంటే ఎవరు నా ఇంటికి సంబంధం రావాలంటే ఆ ఇల్లు దొరికిందా ఏంటో తెల్లాలైతే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారంటారు. అదే ప్రతి ఇంట్లో సహజంగా సమస్యలు ఉంటాయి. ఇంట్లో వరకు అయితే పరిమితం, రోడ్డుకి వచ్చి కొట్టుకుంటే ఎలా ఉంటుంది?
ఆ ఇంట్లో సంబంధం అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకని నీకు పనేం లేదా ఇంకో సంబంధం చూసుకో, తెల్లారైతే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఇంక ఎవరన్నా ఇండస్ట్రీస్ రావాలంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు చెప్తున్న వర్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసి పడేశారు, మరలా ఇప్పుడు మీరు వచ్చారు, మేము నమ్మకంగా వస్తాము, మాకు చాలా హ్యాపీగా ఉంది, వచ్చి మేము పెట్టుబడి పెడతాము, నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంది అని ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు బాండ్ పేపర్లు రాసిస్తారా, మీరే ఉంటారని చెప్పి అడుగుతున్నారు. సో అంతగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కామెంట్లు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి వరకు, లోకేష్ గారు అయితే అప్పుడెప్పుడు స్టార్ట్ చేశారు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు, అందరూ అదే చెప్తున్నారు కదా. అసలు నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుందని బాండ్లు ఇవ్వడానికినో లేకపోతే ఇంకోటి శాసించడానికి వీళ్ళెవరండి? ప్రజలు డిసైడ్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పథకాలు ఏవైతే 6 నెలలు అమలు చేసి చూపించారు, ఒక మద్యపానం నిషేధం ఒకటి తప్పించి. మరి వీళ్ళు కూటమి వచ్చి ఇంత నాళ్ళు అయినా కానీ ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదే. ఓకే, మరి అంత రాష్ట్రాన్ని నాశనం చేసిన వాడు అయితే మరి మీరు అంతగానో మేము రెట్టింపులు ఇస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ఎందుకు చేయలేకపోతుంది? వీళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ రెండో పక్క డెవలప్మెంట్ ఎందుకు చేయట్లేదు? చేయకపోగా జనాలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి ఈ కుట్ర రాజకీయాలు చేసి మీడియాను ఎంతసేపు కూడా జనాల యొక్క మైండ్ స్థితిగతులు ఆలోచన విధానాన్ని మార్చే విధంగా మీడియా ప్రచారం చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారో, ఎవరు రాజకీయం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కి ప్రజలకు తెలియకుండా పోతుందా? ఓకే, ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారా వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా? వాళ్ళు ఒకరు చెప్పేది ఏంటి, ఆటోమేటిక్ గా వాట్ అబౌట్ ఏపీ అయితే మొత్తం అన్ని కనపడతా ఉంటాయి. వాళ్ళు ఒకరు చెప్పాల్సిన పని లేదు, అంతా నెట్వర్క్ లో అన్ని కనపడతా ఉన్నాయి. యూట్యూబ్ లాంటిలో చూస్తే ఇవాళ కొత్తగా ఆంధ్ర రాష్ట్రం గురించో లేకపోతే ఇంకో రాష్ట్రం గురించో ఒక వ్యక్తి గురించో ఇంకొకరిని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమరావతి డెవలప్మెంట్ గురించి కావచ్చు, లేదంటే అక్కడ పెట్టుబడిదారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, ఆ కంపెనీకి ఇంత అలాట్ చేశారు, ఈ కంపెనీకి ఇంత అలాట్ చేశారు అని చెప్పి ఎకరాలు రాసిస్తూనే ఉన్నారు కదా మరి అందరికి. అసలు వచ్చి శంకుస్థాపన చేసి దాఖలాలు అయ్యి వచ్చి శంకుస్థాపన చేసి అక్కడ డెవలప్మెంట్ జరిగితే ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంత రైతులు ఎందుకు తిరగబడతారు? ఓకే, అక్కడ డెవలప్మెంట్ కనపడితే వీళ్ళకి ఆనందంగా ఉండేది కదా. ఎక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది? నువ్వు అసలు ఏం చేసావని చెప్పి మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలకు వస్తున్నామని చెప్పి అక్కడ రైతులు అడుగుతున్నారు కదా. ఇచ్చిన భూములకే చట్ట పద్ధతి లేదు, మళ్ళీ 40,000 ఎకరాలు ఇచ్చి మేమేమి నడుపు తినాలా? నువ్వు అసలు ఏ డెవలప్మెంట్ చేసావు ఇంతవరకు? ఏది ఒక్కడు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు ఎక్కడ? ఏంటి ఈ సంవత్సర కాలంలో నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి వచ్చావు, ఏం చేసావు నువ్వు అని ఆ రైతులు అడుగుతున్నారు కదా. వీళ్ళు మాటల్లోనూ లేదా ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లో చెప్పిన దానికినో అక్కడ వాస్తవ పరిస్థితులు బోర్డు తేడా ఉంది. ఇవాళ ఈనాడు పేపర్ చూసో లేదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసో జనాలు ఎవరు కూడా ఇది నిజమని నమ్మట్లేదు. వాస్తవ పరిస్థితులు వేరే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ అక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నారు. సో పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్టుగా చేస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అది ఎప్పటికైనా సరే ఆ రైతులు వాస్తవాలు తెలుసుకొని మనకు చట్టబద్ధత ఉందా లేదా, రేపొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచన దిశగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చట్టబద్ధతను క్రియేట్ చేసుకోవడం, డెవలప్మెంట్ దిశగా అవుతుందని నమ్ముకుంటే వాళ్ళు ముందుకు రావడం చేస్తే మంచిది. అసలు నాకు తెలిసి అయితే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. ప్రభుత్వ భూములు ఉండగా ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ యొక్క సంపద అంతా ఆ ప్రాంత రైతులే భూములు ఇచ్చిన రైతులు తింటే మరి మిగిలిన ప్రాంత రైతులు కాదా? ఆ ప్రాంతం డెవలప్ అవుతాడు. రాయలసీమలో ఇటు ఉత్తరాంధ్రలో వాళ్ళెవరు ఆ పాటి భూములు అమరావతి భూములు కావాల్సి వస్తాయా? రాజధానికి మేము ఎందుకు ఇవ్వలేము భూములు? ఇక్కడ మీరు రాజధాని పెట్టితే మా ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, మేము కూడా అభివృద్ధి చెందేవడం కదా అని చెప్పేసి అక్కడ ఈ ప్రాంతంలో యాడ్ చేసిన రాదా? అసలు హైదరాబాద్లోనేగా సంపద అంతా ఏకీకృతం అయిందని చెప్పేసి యాడ్ చేసిన వచ్చి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అంతా తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో పెట్టాలని కూడా ఎంతవరకు కరెక్టో. సో ఇప్పుడు రెండో విడత భూముల ల్యాండ్ పూలింగ్ అనేది ఆగిపోయినట్టే. పునరాలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలిసింది. చూద్దాం ఏం జరుగుద్దు. చంద్రబాబు గారే పునరాలోచనలో పడ్డారు అంటే ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ పడ్డట్టే కదా. దానికి తప్పదు. ఇవాళ పబ్లిక్ ని దూసుకుంటే వెళ్ళిపోయి మనం ఏదో చేసేద్దామంటే కుదరదు.
మీరేదో రైతుల దగ్గర భూములు తీసుకుని సింగపూర్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చి ఆ సంపదను అంతా ఆడు తినేసేసి మీ షేర్ మీరు తీసుకొని ఇటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చి ఇచ్చిన భూముల్ని నోట్లో మట్టి కొడతానంటే చూస్తే ఎవరు కూర్చోరు కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావచ్చు, కొంటున్నటువంటి వీటికి సంబంధించి కావచ్చు, అసలు ఎక్కడ దానికి ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం రావట్లేదా భూముల్లో? ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయం వస్తుంది, డెవలప్మెంట్ అయితే ఆదాయం వస్తుంది. అది ఎప్పుడు మనం ఓన్గా చేసుకుంటే. వేరే ఇతర దేశం నుంచి వచ్చి వాటిని డెవలప్ చేస్తే, సింగపూర్ నుంచి లేకపోతే మలేషియా నుంచి వచ్చి చేస్తే మనకి ఎందుకు ఇస్తాడు వాడు ఆదాయం? ప్రభుత్వానికి ఎందుకు చెల్లిస్తాడు? వాడు జస్ట్ ట్యాక్స్ వరకు పే చేస్తాడు, కరెంట్ బిల్ అవి మాత్రం పే చేస్తాడు. క్యాబినెట్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా, లేదు ఎమ్మెల్యేలకి ఇష్టం ఉన్నా లేకపోయినా, లేదు ఆ ప్రాంతంలో రైతులకి భూములు ఇవ్వడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారికి లేదు నారాయణ గారికి వీళ్ళిద్దరికీ మళ్ళా ఇన్ని వేల ఎకరాలు పూల్ చేయాలన్నంత ఆరాటం దేనికంటారు? మరి దేనికోసం చేయాలి అసలు? మరి చెప్తున్నా కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం. ఇవాళ అక్కడ 5,000 ఎకరాలు పెట్టి ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, దాదాపు 30-40 కిలోమీటర్లు. అయినా కూడా మీ దగ్గర 50,000 ఎకరాలు పొలం ఉంది కదా ఆల్రెడీ. 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి యాడ్ చేసుకున్నారు. అసలు డెవలప్మెంట్ లేకుండా మీరు తీసుకుని కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? రూపాయి సంపాదన లేకుండా నువ్వు అప్పు చేసి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు సంపాదించు, 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఒక 2-3 లక్షలు అప్పు అయినా కానీ పర్లేదు, మనం సంపాదించుకుంటున్నాం కదా, నా ఆటోమేటిక్గా అప్పు తిరుగుతాడని ఒక ఆశ ఉంటుంది. అసలు నీకు అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ సంపాదన లేదు, ఇన్కమ్ జనరేట్ చేస్తాను, ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. మళ్ళీ అప్పు తీసుకొచ్చి అక్కడ నువ్వు బిల్డింగ్లు కడతాను, అవి కడతాను, ఇవి కడతాను అని చెప్పేసి మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ షేర్ హోల్డర్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వం అనేది. ఓకే, ఎవరైనా సరే ఉద్యోగం చేసేవాడు కానీ ఎవరైనా సరే తన సంపాదన తగ్గట్టుగా నెమ్మదిగా ఒక స్థలం కొనుక్కొని నెమ్మదిగా ఒక షెడ్ చేసుకొని మళ్ళీ ఇన్కమ్ పెరిగిన తర్వాత ఆ షెడ్ కూల్ చేసి నెమ్మదిగా పిల్లర్స్ వేసుకొని బిల్డింగ్ కట్టుకొని ఆ రకంగా ప్రక్రియ ఉంటుంది. అసలు ఏమి లేకుండా ఒకేసారి 5 స్టార్ హోటల్ కట్టేస్తాను, 5,000 ఎకరాలు నీకు ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టేసి ఏం చేస్తారు? ఎవరు దిగుతారు అక్కడికి వచ్చి? డెవలప్మెంట్ ఎక్కడ? అది డెవలప్మెంట్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఉంటుంది. 1000 మంది జనం ఉన్న చోట ఒక టీ ఫ్లాస్కో పెట్టుకుని వెళ్ళేది అనుకోండి, ఏమన్నా టీ తాగుతారు. అక్కడ జనం ఉన్నారు కాబట్టి అక్కడ నీడు ఉంది, టీ తాగాలని ఒక నీడు ఉంటుంది. బడ్డీ పెట్టినా ఏది పెట్టినా కానీ అసలు ఏమి లేకుండా టీ పెట్టి కూర్చున్నాను అనుకోండి, ఎవరు తాగుతారు అక్కడికి ఇచ్చి? నేను అనేది అక్కడ డెవలప్మెంట్ చూపించిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఏమి లేకుండా ముందుగా అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఓకే, నెంబర్ 1. అప్పుడు భూములు తక్కువ కాబట్టి, రేటు కాబట్టి, ఎకరం 10,000, 20,000 కాబట్టి 5,000 ఎకరాలు తీసుకున్నా సరిపోదు. ఇప్పుడు అట్లా కాదు. ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్కి అన్ని సిద్ధం చేసినప్పుడు ఇంకా మళ్ళీ 35 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏంటి? ఇది విజనరీనా? కానీ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది, ఉన్న ఎయిర్పోర్ట్లే తప్ప కొత్త ఎయిర్పోర్ట్లు ఎక్కడ రావట్లేదు, కొత్త ఎయిర్పోర్ట్కి ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా మేము ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఏంది అంటే జనాన్ని మభ్యపెట్టడానిక? లేదు ప్రజలకి ఇవన్నీ తెలియదు, ఎక్కడో జీవోలు రిలీజ్ అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో జనాలకి ఏ విధంగా తెలుస్తుంది అనేటువంటి ఇదే? అదే మీరే అంటున్నారు మభ్య పెడతానికంటే మభ్య పెడతానికే. మరి ఏవియేషన్ మరి ఆ లెటర్ అయితే నాకు తెలియదు, మీరు చెబుతున్నారు. ఒక నిజంగా లెటర్ వచ్చిన తర్వాత ఇంకా 5,000 ఎకరాలు కడుతున్నాం అంటే ఏదైనా చీటింగ్ కేసు పెట్టాలి. ఏ రకంగా పర్మిషన్తో కడతారు వీళ్ళు స్వయంగా? అదే రాష్ట్ర ఎయిర్పోర్ట్ అనేది రాష్ట్ర పరిధిలోది కాదు, అది కేంద్ర పరిధిలోది. వాళ్ళు లెటర్ ఇష్యూ చేసిన తర్వాత మేము ఇంకా ఎయిర్పోర్ట్ కడతాం 5,000 ఎకరాలు అనే మాట మాట్లాడుతున్నారంటే అది చీటింగ్ కేసుగా పెట్టాలి కదా. మరి గౌరవ న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఇలాంటి చూసి? ఇంకా జనాలు మభ్య పెడతాంటే చూస్తా కూర్చోడు కదా. ఈ న్యాయమూర్తులు ఇచ్చే శాలరీస్ ప్రజాధనంతో కాదా? వీళ్ళకి బాధ్యత లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా వీళ్ళకి? వాళ్ళ దృష్టికి వస్తేనే కదా ఎవరైనా వాళ్ళు అది బాధ్యత వాళ్ళదే. బాధ్యత వేయాల్సిన అవసరం లేదు. కేసు స్పందించి ఎవరున్నా కానీ వేయచ్చు, అది న్యాయమూర్తులు కూడా బాధ్యత ఉంది. సామాన్యుడు మాట్లాడితే కేసులు పెట్టి ఇరికిస్తారా? భావ ప్రకటనకు అడ్డుగా ఉందంటే 66 ఐటీ యాక్ట్ని 2015లో రద్దు చేసింది. ఆ భావ ప్రకటనతో మాట్లాడుతున్నాం మేము, ఏది మాట్లాడినా కానీ. అది కూడా కాదని చెప్పి కేసులు పెట్టి ఇచ్చేస్తారంటే అంటే మీరు ఇష్టం మీరు పరిపాలన చేసి మీరు ఇష్టం మీరు మభ్య పెడతారంటే జనం చూస్తా కూర్చోవాలా? జనం ఓట్లు వేసి అధికారం ఇచ్చింది అందుకోసమేనా? ప్రశ్నించే హక్కు లేదా? ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు మీరు ఇచ్చే చట్టబద్ధత ఏంటి? ఇది అడుగుతున్న స్ట్రైట్గా క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని ఏం సమాధానం చెబుతారు? రేపు మీ ప్రభుత్వం దిగిపోతే రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏంటి రక్షణ? వీళ్ళు ఇచ్చిన భూములకు ఏది సెక్యూరిటీ? ఏది వీళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఏది మీ భరోసా?
వీళ్ళ ఆరోగ్యానికి ఏంటి మీ జాగ్రత్త, మీరు తీసుకునే జాగ్రత్తలో? మరి ప్రపంచాన్ని తలదన్నేటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పి ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు, లేదు అసలు మంచి మంచి రైల్వే స్టేషన్లు, మంచి మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎక్కడ లేనటువంటి కూడా కడతామని చెప్తున్నప్పుడు, తీసుకున్నటువంటి భూములకి లేదంటే రైతులకి ఇచ్చినటువంటి మాటకి చట్టబద్ధత తీసుకురాకుండా ఎందుకు ఇవన్నీ చేస్తారు? అదే మరి మోసం చేసే ప్రక్రియ అదే. నీకు ఆంధ్రప్రదేశ్ ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, మెట్రో ట్రైన్లు, 5,000 ఎకరాల్లో అది అవి ఇవి కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఇండస్ట్రీస్ లేది. యువత ఇవాళ బెట్టింగ్ యాప్లకి, డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? మీ ప్రభుత్వం అనేది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఫెయిల్ అయింది కాబట్టి యువత తప్పుదావ పడుతుంది. వాళ్ళకి మీరు చట్టబద్ధత క్రియేట్ చేయండి, ఇండస్ట్రీస్ని తీసుకొచ్చో లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించి. అవేమి లేకుండా గాలి కొద్దిగా వలన యువత పెడదామ పడుతుంది. మౌలిక సదుపాయాలు కల్పించండి. ఫస్ట్ విద్యా, వైద్యం, తాగునీరు, వ్యవసాయానికి గిట్టుబాటు ధర వీటిని కల్పించిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువత కల్పించి ఆ తర్వాత మీరు డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది దాని ప్రణాళిక చేయాలి. అంతేగాని రైతుల దగ్గర భూములు తీసుకొని రోడ్డు బడ్జెట్లో రైతులను భాగస్వామ్యం చేస్తాము, ఈ భూములు అమ్మేసి మళ్ళీ డెవలప్ చేస్తాము, అది ఎంతవరకు కరెక్ట్? అది ఇదేనా విజనరీ అంటే? సో ఫైనల్గా ఏం చెప్తారు అసలు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అక్కడ రైతుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే వాళ్ళ ఇష్టం ఏ విధంగా ఉంది, లేదు వాళ్ళు నష్టపోయిన బాధ వాళ్ళ మనసులో ఏ విధంగా ఉంది, అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఫైనల్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు వస్తుంది, రైతులందరూ కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి మనం నష్టపోయిన భావనలో వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం మీద కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. వ్యక్తిగతంగా నా బొట్టుతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళకి చట్టబద్ధత, వాళ్ళ భూములు ఇచ్చారు. ఇప్పుడు జస్టిస్ వి గోపాల్ గౌడ్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సింగూరులో భూసేకరణ చేసి ప్రభుత్వం టాటా కంపెనీకి దారాగతం చేయడం వలన అక్కడ రైతులు హైకోర్టుకు అప్పీల్ చేసి హైకోర్టుని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఈ భూములు రైతుల దగ్గర తీసుకుని ప్రైవేట్కి కంపెనీలు కూడా సాధ్యం కాదు, ఇది తప్పు అని చెప్పేసి 12 వారాల్లో వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ మేము ఆ రైతులకు డబ్బులు ఇచ్చామనంటే ఇన్ని సంవత్సరాలుగా రైతులు పంటను నష్టపోయారు కాబట్టి ఆ నష్టపరిహారాన్ని కూడా మీరు అడగొద్దు అని చెప్పేసి డైరెక్ట్గా 12 వారాల భూములు ఇచ్చేయమని నెంబర్ 1 జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి న్యాయమూర్తులు కూడా లేరు సమాజంలో రైతుల పక్కన తీర్పు చెప్పడానికి కూడా. ఒకవేళ తీర్పు చెప్పినా రైతులకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి రుణమాఫీ లాగా చెప్పినా కూడా ఇది ప్రభుత్వ విధానం కాదు. ప్రభుత్వ విధానం అయితే శ్రీకృష్ణ కమిటీ ప్రకారం కార్యాచరణ చేయాలి. కానీ శ్రీకృష్ణ కమిటీని పక్కన పెట్టేసి వీళ్ళు లోకల్ లీడర్స్తో ఒక కమిటీ వేసుకొని వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క లబ్ధి కోసం వీళ్ళు భూసేకరణ చేసి అమరావతిని ఇక్కడ పెట్టారు, రాజధాని ఇక్కడ పెట్టారని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం కనుక ఆ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే జీవోను పాస్ చేస్తుందో ఆ జీవోను రద్దు చేసి ఇది ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి మేము సవరిస్తున్నామని చెప్పి ఇంకో జీవో కనుక పాస్ చేస్తే ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా రైతులు గమనించాలి. ప్రభుత్వం కూడా గమనించి జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ప్రభుత్వ భూమిలో పెడితే మంచిదని నా యొక్క ఆలోచన ఒక రైతు బిడ్డగా. రైట్ సార్, మీరు కోరుకున్నట్టుగా మీరు ఆశించినట్లుగా రైతులందరికీ న్యాయం జరగాలని కోరుకున్నాం. అది ప్రభుత్వం పొరపాటు జరిగిందా, లేదు దాని మరలా వెనక్కి తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే దిశగా చేస్తుందా, లేదు వీటన్నిటికీ తీసుకున్నటువంటి చట్టబద్ధ కల్పిస్తుందా, ఏం చేస్తుంది అనేది కూడా ప్రభుత్వం మీద కూడా ఇంతమంది రైతుల దగ్గర నుంచి సేకరించినప్పుడు ఆ బాధ్యత కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుందని చూద్దాము. ఏదేమైనా రైతు అయితే నష్టపడకూడదు, ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. ప్రభుత్వాలు ఏవి చెప్పినా, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రభుత్వాలు చెప్పినా కూడా చెప్తుంది అదే కదా, రైతే దేశానికి వెన్నెముక, రైతు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి. అలాంటి రైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? మీరు అన్నట్లుగా ఎంతమంది మీరు చెప్పినట్లుగా ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే బిజినెస్లో లాస్ వచ్చినా తనకి వ్యాపారం రొటేషన్ అవుతుంది కాబట్టి పోరాడగలడు, ఈ కోర్టు కాబట్టి ఇంకొక కోర్టుకి వెళ్ళగలడు. కానీ రైతు ఎక్కడికి వెళ్ళాలి? పండించిన పంటకే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఆ గిట్టుబాటు ధర కోసం కూడా పోరాడే పరిస్థితి లేకపోతే ఇంకా అన్యాయం జరిగిందని రైతు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది? ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ అమరావతిలో భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ 50 లక్షలు, దాని మీద రుణం 2 లక్షలు కూడా ఎక్కువ ఇవ్వట్లేదంట బ్యాంక్ వాళ్ళు రైతుకి. అదే కొలెక్టరల్ సెక్యూరిటీ పెట్టి ఇండస్ట్రియలిస్ట్కి 5 కోట్ల వరకు ఇస్తారు రుణం.
ఓ కానీ రైతుకి మాత్రం రైతుకి మాత్రం 2 లక్షలు మించేవారు. దాని గవర్నమెంట్ వాల్యూ 50 లక్షలు ఉన్నా కూడా సగం కూడా ఇవ్వట్లేదు. ఓకే 2 లక్షలు ఇస్తున్నారంట అక్కడ రైతులు చెబుతున్నారు. మరి కొలెక్టర్ సెక్యూరిటీ పెట్టి మరి వీళ్ళందరికీ కూడా 1000 కోట్ల రుణాలు ఇస్తున్నారు, 6 లక్షల కోట్ల రుణాలు వీళ్ళందరికీ మాఫీ చేస్తున్నారు. మరి రైతుకి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు? అంత దౌర్భాగ్య స్థితిలో రైతున్నాడు. రైతే దేశానికి వెన్నుమోక, రైతు లేనిదే దేశం లేదు, ఇవన్నీ చెప్పుకోవడానికే తప్పించి ఒక సామెతలాగా మిగిలిపోయింది తప్పించి రైతుని డెవలప్ చేసే ప్రక్రియ ఎవరూ చేపట్టట్లేదు, ఏ ప్రభుత్వం చేపట్టట్లేదు. ప్రతివాడు రైతు నాట పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రైట్ సార్, రైతులందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం, అంతిమంగా జరగాల్సినదే కాబట్టి. ఇదండి రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి మరొక 40,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా అనగాని రాంప్రసాద్ గారి విశ్లేషణ ఇది. నటుంటే మరొకరికి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.